అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థానికులకు దర్శనం కల్పిస్తూ ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని చేపట్టింది టీటీడీ పాలక మండలి. దీని పట్ల స్థానికులు అభిప్రాయం మనం అడిగి తెలుసుకుందాం. స్థానికులు టీటీడీ దర్శనం కల్పించడాన్ని ఏ విధంగా భావిస్తున్నారు, ఏంటి? ఇవాళ స్థానికులకి దర్శనం కల్పిస్తామని టీటీడీ నిర్ణయించింది, దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు? చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గత 5 ఏళ్లలో తిరుపతిలో ఉండి ఏడుకొండ స్వామి దర్శనానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చొరవతో ఈరోజు తిరుపతి ప్రజలకి నెలకొక రోజు దర్శనం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క దర్శన భాగ్యం ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీరు ఎలా భావిస్తున్నారండి ఇవాళ స్థానికులకు దర్శనం కల్పించడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? గత 5 ఏళ్ళు వైసీపీ చేయని న్యాయం ఈరోజు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్లేస్లో చెప్పి మేము ప్రతి మంగళవారము దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడము అందరికీ ఆనందపడినారు. కాకపోతే మాట ఇచ్చి తప్పిన వాళ్ళు వచ్చి వైసీపీ ప్రభుత్వం అయితే మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకునేది జనసేన కూటమి పార్టీ అనేది కూడా ఎదురు తెచ్చుకోవాలా. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే అయ్యి ఒకవేళ కొండపైన కూడా బోర్డు నెంబర్గా వెళ్ళిందంటే ఇంకా ప్రజలకు ఎన్నో సేవ చేసి ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ప్రజల కోసం అన్ని మంచి చేస్తున్నాడు కాబట్టి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎల్లప్పుడూ బాగుంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదివరలో గత పాలక మండలి ఉన్నటువంటి వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుని దీన్ని ఎలా భావించాలండి? సార్, ముందుగా ఇంతకుముందు తిరుపతి వాసులకి ఒక ప్రత్యేకత ఉంది సార్. తిరుమల డెవలప్ కానప్పుడు తిరుపతి వాసులు అందరూ కూడా వచ్చిన యాత్రికులకు అందరికీ అంత భోజనం పెట్టి వాళ్ళ వసతులు చూసుకొని వాళ్ళ దర్శనాలు పంపించేవాళ్ళు. ఈ చరిత్ర తిరుపతి ప్రజలకు ఉంది. ఎప్పటికైనా కానీ తిరుపతి వాళ్ళు లోకల్ వాళ్ళకి ఏదో ఒక దర్శన భాగ్యం కల్పిస్తే చాలా మంచిది ఫస్ట్ నుంచి ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు మంగళవారం 5-6 మంది దర్శనాలు పంపించేవాళ్ళు. అప్పుడు అన్నీ బాగున్నాయి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలో విస్మరించి వాళ్ళు టికెట్లు అమ్ముకోవడానికి, టికెట్ రేటు పెంచుకోవడానికి అన్ని దర్శనాలు ఆపేశారు. అన్ని రకాల ఇంతకుముందు మనకు అంగపరిశనం దర్శనం ఉండేది. లోకల్స్ ఎక్కువ అంగపరిశనం పోతారు. వైకుంఠ ఏకాదశికి వెళ్ళేవాళ్ళు అందరూ బైకులు వెళ్ళేవాళ్ళు. వైకుంఠ ఏకాదశి 5 లక్షల మంది 5 ఏళ్ల క్రితం 25 లక్షల మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు జనము ఎక్కలేకపోతారు, దర్శనానికి పోలేకపోతారు. ఈరోజు 65,000 మెజార్టీ తిరుపతి ప్రజలు ఇచ్చారంటే ఒక నమ్మినారు. వైసీపీ గవర్నమెంట్ నమ్మలేదు, ఎన్డీఏని నమ్మినారు. ఎన్డీఏని నమ్మడం వల్ల ఆ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే బిఆర్ నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలుసుకుని తిరుపతి ప్రజలకు ఒక మంచి దర్శనాన్ని ఇచ్చారు. దర్శనం ఒకటే కాదు సార్, ఇక్కడ ముంతాజ్ హోటల్ని కూడా బహిష్కరించినారు. టూరిజంలో జరిగే అక్రమాలతో ఆపారు. అంటే ప్రతిదీ ఇక్కడ గరుడ వారధి అంటే ఒక స్వామికి ఒక వారధి పెట్టారు. ట్రాఫిక్ ఎక్కువైపోతే ఒక బ్రిడ్జ్ కట్టారు, దానికి గరుడ వారధి పెట్టారు. గరుడ వారధి తీసేసి శ్రీనివాస సేతుని పెట్టడం, ఎక్కడైనా వారధులకి దానికి దేవుడి పేరు ఎక్కడ పెట్టింది లేదు. వీళ్ళు దాన్ని కూడా మార్చారు. దేవుడి దేవాలు అన్నీ మంచి జరుగుతున్నాయి. బోర్డు మంచి నిర్ణయాలు తీసుకుంది. రాబోయే రోజుల్లో తిరుపతి ప్రజలు అందరూ చాలా బాగుంటారు. మీరు ఎలా భావిస్తారు? ఇవాళ అంటే స్థానికులకి దర్శనం ఒక రోజు కల్పిస్తున్నారు, నెలకు ఒక రోజు, దీన్ని ఎలా భావించాలి? చాలా ఆనందంగా ఉంది. తిరుపతి లోకల్ ప్రజలకి ఈరోజు ప్రాముఖ్యత ఇస్తూ ఇక్కడున్న వాళ్ళకి ముఖ్యంగా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనాలు చేసుకుంటారు. బట్ లోకల్గా ఉండే వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి కూడా పోలేకపోతున్నారు. అలాంటిది లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక సీఎం గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకల్గా ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళ పిలుపు మేరకు ఈ విధంగా జరగడము చాలా శుభపరిణామం. చాలా హ్యాపీగా ఉంది. అంటే స్థానికంగా ఉన్నటువంటి దర్శనం కల్పించడమే కాకుండా గతంలో ఏ టీటీడీ పాలక మండలి చేయనటువంటి సాహసం ఈ టీటీడీ పాలక మండలి చేయడం, దీన్ని ఎలా భావించాలి? ఎందుకంటే ఇది తిరుపతి భక్తులకే కాకుండా, స్థానికులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి, హిందూ దాన్ని పాటించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తిరుమల అంటే అంత ముఖ్యం. అలాగే జనాలు ఎక్కువైపోయిన దానివల్ల ఏమవుతుందంటే లోకల్గా ఉండే వాళ్ళు దర్శనాలకు పోకుండా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు స్థానికులకి ఇదివరలో ఉన్న 2014 నుంచి ఆ ప్రభుత్వం కూడా స్థానికులకి రెండవ మంగళవారం దర్శనం ఏర్పాట్లు చేస్తుంది. 2019 నుంచి 2024 వరకు చూస్తే గత ప్రభుత్వము స్థానికుల్ని గుర్తించడం పోగా అలాంటి దర్శన భాగ్యాలు కూడా ఇది లేకుండా చేసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కరోనా వచ్చినప్పుడు ట్రయల్స్గా లోకల్ని ఉపయోగించుకున్నారు దర్శనానికి. ఎందువల్ల అంటే లోకల్కి ఏం జరగకుండా ఉంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని మేము ఒకటే చెప్తున్నాం. మీకు స్థానికులుగా ఉండి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఇంతవరకు ఉన్న 2019 నుంచి 2024 వరకు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా ఉన్నారు.
స్థానికులకి దర్శనాలు ఏర్పాటు చేయకుండా పోవడం వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో ఈ రిజల్టే కారణం. అదే కాకుండా ఇదే 4 కాళ్ళ మండపంలో కూటమిలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చొరవతో ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారు స్థానికులకి దర్శనం ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా ఆయన పోయేసి పోరాటం చేసి వాళ్ళు మాట్లాడి ఈరోజు బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు ఈరోజు స్థానికులకి దర్శనం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము స్థానికులుగా చాలామంది లేడీస్ దర్శనానికి పోవాలంటే ఇంతకుముందు అంగప్రదర్శన ఉండేది, అంగప్రదర్శన కూడా ఆన్లైన్ టికెట్లు చేసినారు. దాన్ని కూడా ఇంక్రిమెంట్ ఆన్లైన్ కాకుండా క్యూ లైన్లో వెళ్ళి లోకల్గా ఉండే వాళ్ళకి అంగప్రదర్శన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. అలాగే చైర్మన్ గారు కూడా మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇదివరలో కోటా పెట్టి దర్శనం కల్పించారు, రద్దు చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరీ దర్శనం ప్రవేశపెట్టింది. దీనిలో కోటా ఉండాలంటారా? ఇది ఏ విధంగా మీరు భావిస్తున్నారు? కోటా ఉండాలంటారా, వద్దంటున్నారా? ముఖ్యంగా ఈరోజు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తిరుపతి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రమంతటా దేశమంతటా దీన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే లోకల్ దర్శనం చాలా ముఖ్యమని ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే తిరుపతి ప్రజల చిరకాల వాంఛ ఈరోజు నెరవేరింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నేతృత్వంలో తిరుపతి ప్రజలకు ఇది చాలా అదృష్టమైన వరం. ఎందుకంటే ఆ దేవదేవుని పాదాల చెంత ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులలో కనీసం నెలలో 10 రోజులైనా అతిథిగా ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు స్వీకరిస్తూ వాళ్ళకి దర్శన భాగ్యం కానీ వాళ్ళకి వసతి సదుపాయాలు ప్రతి ఒక్కరు కల్పిస్తారు. అలాంటి తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం అనేది నెలలో ఒకసారి అనేది చాలా గర్వనీయము. ఇలాంటి వాటికి కంపల్సరీ ఒక స్థానికులకి కోటా ఉండడం చాలా ముఖ్యం సార్. ఇది ఇంప్లిమెంటేషన్ చేసిన ఇక్కడే తిరుపతిలోకి వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, స్థానికులకు మంగళవారం దర్శనం కల్పిస్తామని. ఆడిన మాట తప్పకుండా ఫస్టే తిరుపతిలో దీన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా తిరుమల కొండపైన రాజకీయాలు మాడకుండా చర్య తీసుకున్నందుకు బోర్డుకి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్థానికంగా అంటే స్థానికులకి ఇదివరలో గత ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టలేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ హామీని నెరవేర్చారని భావిస్తున్నారా? ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇది మేము ఏదైతే హామీలో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా ప్రజలకి భరోసా కల్పించేలాగా, న్యాయం చేసేలాగా ఖచ్చితంగా ప్రజలు నమ్మి ఏ విధంగా కూటమికి ఓటేశారో ఆ విధంగా ఖచ్చితంగా మాట ఏదైతే ఇచ్చామో మేము నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వం లాగా మాట ఇస్తాం మడమ తిప్పమనే విధంగా కాకుండా వాళ్ళు ఇచ్చి మాటలన్నీ మడమ తిప్పిందే గత ప్రభుత్వం. స్థానికులకి ఏ విధంగా కూడా అంటే మీరు స్థానికంగా ఇక్కడ ఉన్నారు, టీటీడీ ఇలాంటి అవకాశం కల్పించడం దీన్ని ఎలా భావిస్తారు మీరు? ఖచ్చితంగా నేను ఈ తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరిగాను. ఖచ్చితంగా చాలా ఆనందకరము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని హర్షించదగ్గ విషయమే తప్పితే గత ప్రభుత్వం లాగా స్థానికులను ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని కూడా ప్రతి ఒక్క టికెట్లో డబ్బులు కమ్ముకొని డబ్బులు చేసుకొని బ్లాక్ మనీ ఒక తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఒక మనీ హబ్ లాగా చేసుకొని, బిజినెస్ సెంటర్ లాగా చేసుకునేసి ప్రజల్ని వమ్ము పట్టించి నాశనం చేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కటి లడ్డులో నాణ్యత పెరిగింది, ప్రజలకి భరోసా కలిగింది, స్థానికులకు కూడా అదేవిధంగా దర్శనం కల్పించడం చాలా హర్షణీయమో. ఈ కూటమి ప్రభుత్వం అందరి స్థానికుల తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది స్థానికంగా ఉన్నటువంటి స్థానికులందరూ కూడా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు, సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.